నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రైతులకు ఉచిత విద్యుత్ అంటూనే రైతుల బోర్లకు విద్యుత్ మీటర్లు అమర్చడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అని సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న ప్రశ్నించారు. బోర్లకు విద్యుత్ మీటర్లను తొలగించాలని పోరాటం చేస్తే సిపిఐ రైతు సంఘం 8 మంది నాయకులపై కేసులు బనాయిస్తారా అని సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదు, రైతుల శ్రేయస్సు కొరకు మరో మారు విద్యుత్ మీటర్లను తొలగించడానికి సిపిఐ, ఏకేఎస్ నాయకులు సిద్ధమని తెలిపారు. మొన్నటి రోజున రైతులు వినియోగిస్తున్నటువంటి బోర్లకు విద్యుత్ మీటర్లు అమర్చడం జరిగింది. వీటిని విద్యుత్ మీటర్లు తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదేవిధంగా రైతు సంఘం ఆధ్వర్యంలో బోర్ల దగ్గరికి వెళ్ళి మీటర్లను తొలగించి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత పడుతుందని చెప్పి రైతులు చైతన్యం అవుతారని చెప్పి మిగతా పార్టీలు కూడా అందరూ చైతన్యం అయితే మీటర్లు తొలగిస్తే మా ప్రభుత్వం మరొక అడుగు వెనక తగ్గినట్టు అవుతుందని చెప్పి ఆ పద్ధతిలో కుట్రపూర్వకంగా విద్యుత్ శాఖ అధికారుల చేత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాలపైన అదేవిధంగా రైతు సంఘం నాయకులపైన దాదాపు 8 మంది పైన కేసులు బనాయించడం జరిగింది. కేసులు బనాయించేంత మాత్రాన ఈ ఉద్యమం ఆపడం ప్రసక్తి లేదు. ఈ ఉద్యమం మరింత ముందుకెళ్తుంది. ఇప్పుడు మరింత మా మీద బాధ్యత పెరిగింది కాబట్టి మరొకసారి 2 సార్లు మేము విద్యుత్ మీటర్లను తొలగించడానికి ధ్వంసం చేయడానికి సిద్ధమవుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ రైతులకు తరుణంలో విద్యుత్ మీటర్లు ఎందుకు బోర్లకు అమరుస్తున్నారని చెప్పి దీని వెనక ఉన్నటువంటి మర్మం ఏంటి ఏమైనా బయట పెట్టగలమని చెప్పి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. కాబట్టి దీని వెనక మొత్తం కూడా రైతులు వినియోగిస్తున్న విద్యుత్ బిల్లుకు సంబంధించి బిల్లులు పెంచడానికే నువ్వు విద్యుత్ మీటర్లు వేస్తున్నావు కాబట్టి తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి, లేకపోతే రానున్న ఎన్నికల్లో నీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.